సో ఈరోజే తెలంగాణ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు. అవును, ప్రభుత్వం అయితే చర్చలు అయితే పెట్టబోతుందన్నమాట తెలంగాణ ఉద్యోగులతోటి. నేడు రెవెన్యూ ఉద్యోగులతో మంత్రి పొంగులేటి భేటీ. సో తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగులతో వరుస భేటీలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కీలక సమావేశం అయితే నిర్వహించనున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు రెవెన్యూ శాఖను ఉద్యోగులను గత ప్రభుత్వం చిన్నచూపు చూసి నిర్లక్ష్యం ప్రదర్శించిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రెవెన్యూ శాఖను, ఈ శాఖలోని ఉద్యోగులను అనేక రకాలుగా అపప్రదనకు అనమాట అంటే గురి చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే ప్రాధాన్యత లేకుండా చేశారని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట గత ప్రభుత్వంపై చూసుకున్నట్లయితే ఇలా ఆరోపణలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఏదేమైనా మొత్తంగా ఈరోజు ఉద్యోగులతో మనకి సచివాలయంలో 11 గంటలకు సమావేశం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.